పాలనంటే ప్రజలకు చేరువగా ఉండాలి కానీ అడ్డుగోడలు సృష్టించడం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తన చర్యల ద్వారా మరోసారి స్పష్టం చేశారు. సచివాలయం వద్ద అనవసర ఆంక్షల్ని గమనించి వాటిని వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఏ చిన్న విషయాన్నైనా సహించేది లేదని, పాలనా కేంద్రాలు ఆహ్లాదకరంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గంటల వ్యవధిలోనే ఆ మార్పును చేసి చూపించారు. ఇది సుపరిపాలనపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. చంద్రబాబు పాలనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, నిన్న ఏదైతే సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లే క్రమంలో రాష్ట్ర సచివాలయం వద్ద పోలీసులు అయితే భారీ బార్కెట్లను సిబ్బంది ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీన్ని వెంటనే అప్పటికప్పుడే గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే వీటన్నిటిని తొలగించి ఏదైతే ఉందో ఈ బార్కెట్లు ఏవైతే బార్కెట్లు నిర్మించారో వీటిలో పూల కుండీలు, అదేవిధంగా పూల చెట్లు, ఈ తరహా బ్యూటిఫికేషన్ అనేది చేయాలి అని చెప్పిన అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. దీనిపైన ఈ బార్కెట్లు ఏర్పాటు చేయడం పైన తీవ్ర అసంతృప్తి అధికారులపై అయితే వ్యక్తం చేశారు. దీన్ని వెంటనే సరిదిద్దుకోవాలని చెప్పిన అధికారులకు అయితే సూచించారు. దీంతోపాటు ఆర్టీజీఎస్ ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ఉందో, రియల్ టైం గవర్నెన్స్లో కూడా దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. పాలన ఏదైతే ఉందో అది అద్భుతమైన పాలన, ప్రజల పాలనగా ఉండాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించేలా ఉండేలా ఉండకూడదంటూ కూడా అధికారులకు అయితే సూచించారు. దీంట్లో ప్రధానంగా ఏదైతే అక్కడ బార్కెట్లు నిర్మించారో ఆ నిర్మించిన బార్కెట్లను వెంటనే అధికారులు కూడా అప్రమత్తమై అప్పటికప్పుడే ఆ బార్కెట్లను తొలగించి వాటిలో మరొక ఏవైతే ఉన్నాయో బ్యూటిఫికేషన్ లాంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అప్పటికప్పుడే దాంట్లో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఒక దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి. అయితే నేను వెళ్తున్న ఫంక్షన్ల పంపిణీ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ల పంపిణీలోనే సిబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ప్రజల వద్దకు వెళుతూ వాళ్ళని కలుస్తూ వాళ్ళతో మమేకమవుతూ ముందుకు వెళుతున్న పరిస్థితి అక్కడే నాకు చాలా బాగుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రాష్ట్ర సచివాలయానికి వచ్చేటప్పుడు మాత్రం ఎందుకు ఇన్ని ఆంక్షలు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు ప్రజలకు కలుగజేస్తున్నారంటూ కూడా అధికారులపై అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పునరుద్ధరణ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలంటూ కూడా అధికారులకు అయితే సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై వాటిని వెంటనే తగిన ఏవైతే ఏర్పాట్లు చేసిన బార్కెట్లు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తొలగించి అక్కడ ఆ మొక్కలను అయితే నాటిన పరిస్థితి అయితే కనబడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.